గోదావరి జిల్లాలో అరటికి ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితి ఉండడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో అరటి రైతులు ఉన్నారు. ఎండల తీవ్రతకు అరటి గెలలు మాగిపోతున్నాయి. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద అరటి మార్కెట్గా రావులపాలెంలోని అరటి మార్కెట్కు పేరు. రావులపాలెం అరటి మార్కెట్కు ప్రతిరోజు 25,000 అరటి గెలలు వస్తాయి. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలతో పాటు బెంగళూరు, మహారాష్ట్ర, ఒరిస్సా తదితర ప్రాంతాలకు ఎగుమతి జరుగుతాయి. ప్రస్తుతం మార్కెట్లో సైకిల్ లోడు 300 రూపాయలకు రైతు వద్ద కొనుగోలు చేస్తుండటంతో గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్షోభం నుండి రైతులు బయటపడాలంటే ప్రభుత్వం ఎరువులను సబ్సిడీపై అందించాలని అరటి రైతులు కోరుతున్నారు. అయితే మార్కెట్ అంతందరం మాత్రంగానే ఉందండి. ఈ మధ్యన బాగా డౌన్ అయిపోయిందండి. రెండోది మార్కెట్కి తెచ్చి గెలకనే రైతుకి పెట్టుబడికి వ్యవసాయం పెట్టుబడికి దానికి ఏమీ అవసరం లేదండి. దానికి దీనికి సంబంధం లేకుండా ఉందండి. ఇప్పుడు మందుబత్త సావుకారు దగ్గరికి వెళ్ళి మందుబత్త తేవాలంటే చెప్పిన రేటుకి తెచ్చుకోవాలండి. ఇక్కడేమో వాళ్ళు ఏ రేటు చెప్తే ఆ రేటుకే మనం ఇవ్వాల్సిన పరిస్థితి అండి. అయితే అసలు బాగా డౌన్లో ఉండటం వల్ల రైతుకి ఏమాత్రం గిట్టుబాటు అవ్వట్లేదండి. తోటకి గెడయ్యకపోతే చెట్టు ఇరిగిపోద్దండి, ఆగదు. అదేమో గెడయ్యాలంటే ఇక్కడ 90 రూపాయల నుంచి 100 రూపాయలు సావుకారు దగ్గర కొనుక్కోవాలండి. దాన్ని పట్టుకెళ్ళి వేసేటప్పటికి 30 రూపాయలు ఖర్చు అవుతుందండి. వేసి కట్టలు వేసేటప్పుడు అంటే 120 రూపాయలు 110 రూపాయలు ఖర్చు అయిపోతుందండి. ఆ గెలకి ఇక్కడ గెల తీసుకొస్తే 70-60 వస్తుందండి. అయితే గెల డబ్బులు కూడా రావట్లేదండి. తర్వాత చెట్టు పెట్టుబడి కూడా